కుండలేశ్వరం భూమి మీద మనిషి జాడ లేనప్పటి నుంచి దేవతల చేత పూజింపబడ్డ క్షేత్రం ఇది. సాధారణంగా ఏ నదికైనా పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒక్కసారి వస్తాయి. కానీ ఇక్కడ ఉన్న వృద్ధ గౌతమి నదిలో ప్రతిరోజు పుష్కరమే. ఇక్కడ లింగం మీద కుండలి ఉంటుంది. కుండలి అంటే చెవిపోగు అని అర్థము. అందుకే ఈ స్వామివారిని కుండలేశ్వర స్వామివారు అంటారు. సాక్షాత్తు సముద్రుడే వచ్చి వృద్ధ గౌతమికి ఈ కుండలిని బహూకరించారు అని చెబుతారు. ఈ గుడిని దర్శించుకున్న వాళ్ళకి పుణ్యము అంతా ఇంత కాదంట, అనంతమంట. మామూలుగా పాపాలు పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్ళి గంగానదిలో మునుగుతాము. మన పాపాలని తీసుకున్న గంగానది సాయంత్రం అయ్యేసరికి నల్లగా మారిపోతుందంట. అప్పుడు ఒక కాకి రూపంలో కుండలీశ్వరం వచ్చి ఇక్కడ గోదావరిలో మునిగి స్నానం చేశాక మళ్ళీ తెల్లని హంసలాగా మారి కాశీకి వెళుతుందంట. ముందుగా కాశీని దర్శించుకున్న వాళ్ళు పాపాలను మాత్రమే పోగొట్టుకోగలరు. అదే కుండలీశ్వరం వచ్చి వృద్ధ గౌతమి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత కాశీకి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు గంగానదిని పవిత్రంగా చేసిన వారై గంగానది వాళ్ళని శివాశీస్సులు పొందుతారని దీవిస్తుంది. ఇంకొక విషయం, నదీ స్నానం చేసిన తర్వాత తడి బట్టలతో గర్భగుడిలోకి అనుమతించరు. ఈ ఒక్క విషయం దృష్టిలో పెట్టుకోండి. మీరు గనక ఈ ఆలయాన్ని దర్శించిన వారైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్ ప్రత్యాస్ వరల్డ్.